నమస్కారం. మీడియా టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ అన్న సీఎం. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న రేవంత్. అమరజీవి త్యాగాన్ని ప్రతి ఆంధ్రుడు గుర్తుపెట్టుకోవాలన్న పవన్. జల్ జీవన్ మిషన్ కు అమరజీవి జలధార పేరు. రాష్ట్ర అభివృద్ధికి మహనీయుల త్యాగం స్ఫూర్తి. యువత త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. పోలవరం నల్లమల సాగర్ పై ఎందుకు మాట్లాడలేదన్న హరీష్ రావు. తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో నీటి అంశం లేదని విమర్శ. కృష్ణా గోదావరి నీటి హక్కులపై స్పష్టత ఇవ్వాలన్న హరీష్. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వం స్పందించలేదన్న హరీష్. వైఎస్ సునీతపై సంచలన ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి. దస్తగిరికి మద్దతిస్తున్నారని ఆరోపణలు. హత్య కేసులో కీలక డాక్యుమెంట్లపై ప్రశ్నించిన ఎంపీ. కేసులో అనేక అనుమానాలున్నాయన్న అవినాష్ రెడ్డి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 20 రోజులు జరపాలన్న డిమాండ్. ప్రజల సమస్యలపై సభలో చర్చ జరగాలన్న మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్ ఆమోదానికే సభ నడపొద్దన్న ఎమ్మెల్యే. గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్న ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో కనీసం ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటామని లేదా కృష్ణా గోదావరి నదుల్లో చుక్క నీరు కూడా వదులుకోమని ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చూపాల్సిన అవసరం ఉందన్నారు. నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రజల ఆందోళనను ప్రభుత్వం ప్రశ్నించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చెప్తాడు, తెలంగాణ గవర్నర్ దాంట్లో ఒక్క మాట ఉందా? మేము గోదావరి నల్లమల్ల సాగర్ అడ్డుకొని తీరుతాం, మా హక్కులు కాపాడుకుంటాం, మా నీళ్లు పోనీయమని తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఇంకొక మాట చెప్పకపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఖండించిందా? దీన్ని తెలంగాణ ప్రభుత్వం దీని మీద కనీసం నిరసన చెప్పిందా? పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్ ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇటు మినిట్స్ మీద స్పందించరు, ఇటు గవర్నర్ ప్రసంగం మీద స్పందించరు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నదనడానికి ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అటు కృష్ణా నదీ జలాల్లో అడ్డగోలుగా తరలించకపోతే ఈ రోజు వరకు మీరు బోర్డు మీటింగే అయితే లేదు, బోర్డు మీటింగే లేదు. ఇవాళ 80% ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది కృష్ణా జిల్లాల్లో, 80%. అయినా మీరు మాట్లాడరు. ఇటు గోదావరిలో ఉన్న హక్కును వాడు కథం పడుతుండు, దీని మీద మాట్లాడరు. సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమో కష్టపడి గోదావరి మీద 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీటి హక్కులు మేము సాధించినాం. 7 ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 400 టీఎంసీలకు నీళ్లకు మేము పర్మిషన్లు అనుమతి తెచ్చినాం. నువ్వు ఒక్క టీఎంసీకి అనుమతి దేలే, ఉన్నది ఓడగొడుతున్నావు నువ్వు. అందుకే ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఇంత బాధ్యతతో మాట్లాడుతున్నాం, నిన్ను నిద్ర లేపడానికి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జలాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులకు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరిగాయి. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహించాలని సూచించారు.
ప్రజల సమస్యలపై స్పందిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు. రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఆంధ్రుడు ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆ ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్ కు అమరజీవి జలధార అని పేరు పెట్టామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను ఎప్పటికీ మరవకూడదన్నారు. వారి త్యాగం వల్లే ఈ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. యువత కూడా వారి త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. లిక్కర్ అమ్మకాల వివరాలను వెల్లడించాలని మాజీ మంత్రి పేర్ని నాని ఎక్సైజ్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను లేఖ రాసి 4 నెలలవుతున్నా ఇప్పటి వరకు సమాధానం రాలేదన్నారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు ఎంత జరుగుతున్నాయో ప్రజలకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదని విమర్శించారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు సిగ్గులేదని ప్రశ్నించారు. మంత్రి కూడా ఈ విషయంపై స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రజలకు నిజమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర అసెంబ్లీ ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే సారా వ్యాపారస్తులు బరితెగిస్తుంటే దానికి ఎక్సైజ్ మంత్రి వత్తాసు పలుకుతుంటే ఇక కంచే చేయని వేసిన చందాన ఇలా బరితెగింపు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మైకులు పట్టుకుంటే మీటింగ్లు మాత్రం మాటలు హోటల్ దాడతాయి. ప్రజల కోసం నిద్రాహారాలమని పనిచేస్తున్నట్టు వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నామంటారు. కానీ ఇక్కడ చూస్తే కాసుల కక్కుర్తి కోసం లిక్కర్ మాఫియా అవినీతి సొమ్ములో మొత్తులో మునిగితేతున్నటువంటి మంత్రి డిపార్ట్మెంట్. బందర్లో ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారి తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగుండా అతి సమీపంలో ఆరు బయట పొలాల మధ్య స్థలంలో బారు పెట్టడం, శామ్యానాల కింద బారు పెట్టడం, చిత్ర విచిత్రాలు. కొల్లు రవీంద్ర ఎలుబడిలో అతని శాఖలో చిత్ర విచిత్రాలు చూడండి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక బీజేపీ ఎమ్మెల్యే తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగుండా అతి సమీపంలో శామ్యానాల్లో బారు పెట్టడం. బారు అంటే ఎక్కడ ఉండాలి? పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, లేదా పర్మనెంట్ ఒక షెడ్ ఉండాలి, చుట్టూ గోడలు ఉండాలి, తలుపు ఉండాలి, మదుగు ఉండాలి, లోపల తాగాలి, ప్రజలకు కనపడకూడదు. కానీ ఆరు బయట పిక్నిక్ పార్టీ లాగా మరి స్టేట్ హైవే ఆనుకుని ఇవాళ శామ్యానాలో పందేళ్లలో పాత కంటైనర్ రోడ్డు తెచ్చి దాంట్లో సరుకు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తుంటే పాపం నోరు వాయాలని గంగాధర్ అనే ఒక డమ్మీని ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పెట్టుకుని, భార్గవ్ అనే ఒక ఏఈఎస్ని ఏజెంట్గా పెట్టుకుని కొల్లు రవీంద్ర అడ్డగోలుగా దోచుకున్నటువంటి పరిస్థితులు. ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే బారుల్లో సిగ్గుపడ్డ కొల్లు రవీంద్ర, నేను ఛాలెంజ్ చేశాను, నీ బారుల్లో ఎంతెంత ఉన్నాయో బహిరంగంగా ప్రకటించవయ్యా. సేల్స్ ఎంత ఉన్నాయి, ఏ బారులో ఏ నెలలో ఇచ్చిన కాడి నుంచి సేల్స్ ఎంత చెప్పే దమ్ము లేదు ఇంతవరకు. ప్రతి బార్లో కూడా అయితే కల్తీ మద్యం, సొంత తయారీ మద్యం, పరాయి రాష్ట్రాల మద్యం, లేదా బ్రాందీ షాపుల్లోంచి మద్యం తెచ్చి అమ్మటం, ఈ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్తే మంత్రికి చీమ కుట్టినట్లేదు. ఎందుకంటే మంత్రి కనుసనల్లోనే నెల మా ఊళ్ళో వస్తున్నాయి కాబట్టి మంత్రి మాట్లాడడం ఒలకట్టు పలకడం. ఎక్సైజ్ కమిషనర్కి ఏమైంది? ఏం పోయే కాలం డిపార్ట్మెంట్కి? నేను సమాచార హక్కు చట్టం కింద కాగితం పెట్టా, ఎన్నాళ్ళయింది? 4 నెలలు 5 నెలలు అయింది. సిగ్గు లేదా మీ ఎవరికి అంటున్నా? సమాధానం చెప్పాక సిగ్గు లేదా అన్న?
చెప్పకుండా పుడుకుంటాకి. మా ఊళ్ళో మత్తులో నిద్రపోతున్నారా మీరందరూ? ఇవాళ బందర్లో బరి తెగించి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగుండా శామ్యానాల్లో బహిరంగంగా బారు పెట్టి మందు పోస్తుంటే పట్టించుకోడు ఎవడు. భార్గవ్ అని ఏఈఎస్ అంట, ఈఎస్ గంగాధరం డమ్మింగ్ చేసి ఆ భార్గవ్ అని ఎవడు చెప్తా అంట. ఎందుకే ఆ పాపం వ్యాపారం చేసుకుంటున్నారు. సిగ్గు లేదా భార్గవ్ ఈ మాట మాట్లాడటానికి? సిగ్గు శరం అన్నం తింటలేదా? కొల్లు రవీంద్ర దగ్గర ఏం తాగుతున్నావు నువ్వు? తప్పు కదా ఇది. ఒక ఉద్యోగస్తుడు అయ్యిండి ఈ రకంగా విచ్చలవిడిగా. నీ పిల్లలు పోతే పర్లేదా? నీ పిల్లలు ఏం చదువుతున్నారు? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అక్రమ కేసులతో 96 రోజులుగా నిర్బంధించారని తెలిపారు. జైల్లో సరైన వసతులు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుతో ఈ చర్యలు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డి గారిని చూస్తా ఉన్నామంటే ఇది రెండోసారి. అంతకుముందు ఒక మర్డర్ కేసు అన్నారు, అప్పుడు బెయిల్ వచ్చి బయట వచ్చారు. మరి మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన అతను, చంపిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారే. వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే రామకృష్ణారెడ్డి గారికి. మరి అలాంటి వారందరూ కూడా చనిపోయిన అతని మీద, చంపిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పోనిచ్చి దాంట్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా చేశారు, వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని కూడా. అంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు శ్రీనివాసరావు అని ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ గారే చెప్పారు ఇది తెలుగుదేశం పార్టీ వారే ఒకరినొకరు చేసి వాళ్ళు కారుతో గుద్ది చంపేశారు అని చెప్పారు. అప్పుడెప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ రాలేదు. మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి 96 రోజులు అవుతాం, ఛార్జ్ షీట్ కూడా వేసేశారు. మరి ఇంకా కూడా బెయిల్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున ఉన్న గవర్నమెంట్ లీడర్లు కానీ, గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ కానీ అందరూ కూడా. మరి ఇంత దురదృష్టకరంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేసేదే కాకుండా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది పోనిచ్చి 96 రోజులు అయితే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయనకు బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్ని ఎక్కువ అయిపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా మేము ఈరోజు వచ్చి కలవడం జరిగింది. నేను తప్పకుండా ఇది ఒక దుశ్చర్యగా నేను చెప్తా ఉన్నాను. దీనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు కానీ వాళ్ళ కుమారుడు కానీ అనుభవించక తప్పదని చెప్పి నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను. అదేం నాకు తెలియదు. రూరల్ నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లు పూర్తి కాకముందే 613 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. ఈ నెల 22న స్థానిక ప్రజల చేత 240 చోట్ల ఒకేసారి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రి అనంతతో పాటు పలువురు అధికారులు కూడా హాజరు కానున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన అందించడమే లక్ష్యమని కోటంరెడ్డి అన్నారు. 613 కోట్ల రూపాయలు 613 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ విభాగాల కింద పూర్తి చేసుకున్న పనులు కొన్ని, జరుగుతున్న పనులు కొన్ని, టెండర్లు పిలిచి జరగబోతున్న పనులు కొన్ని అన్నీ కలగలిపి అక్షరాల 613 కోట్ల రూపాయలు. అదేవిధంగా గత సంవత్సరం ఏ విధంగా 42 కోట్ల రూపాయల వ్యయంతో 339 పనులు ఒకే రోజు శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. అదే రీతిలో
రెండో సంవత్సరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలో సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కనీసపాటి వసతుల కల్పన కోసం 240 అభివృద్ధి పనులు 27 కోట్ల రూపాయలు. మొదటి సంవత్సరం 339 పనులు ఏదైతే 42 కోట్లతో రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. రెండో సంవత్సరం కూడా అక్షరాల 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకుని ఆనాడు నేను ఊర్లో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్తోందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. 2 ఏళ్లు గడిచినా డ్రగ్స్ మాఫియా రోజు రోజుకు పెరుగుతోందన్నారు. మహిళలపై దాడులు పెరగడానికి గంజాయి విచ్చలవిడితనం కారణమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే సమస్యను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని మత్తు పదార్థాలను రక్షించుకోవాలని కేకే రాజు డిమాండ్ చేశారు. గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా దినదినాభివృద్ధి చెందినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపదనగా సృష్టిద్దాం అనుకున్నారు. ఏంటో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అఘాయిత్యాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ మహిళలపైన దాడులకి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకి, ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్కి, కొడుకులు తల్లిని తండ్రుల్ని చంపేయడానికి, ఇలాంటివన్నీ ఈ డ్రగ్స్ వల్లే, ఈ మహమ్మారి వల్లే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనం చూసాం. శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తున్నారో చూసాం. అంటే చాలా బాధ్యతారాహిత్యంగా ఈ డ్రగ్స్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అబద్ధాలు. గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలను చర్చించే సమయం ముగిసిందన్నారు. ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికలు ప్రజలకు ఏం చెప్తున్నాయనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్రాహ్మణులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే మందుల సామిరి తెలిపారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే ఆ పదాలను వెనక్కి తీసుకుంటానని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ బీజేపీ నేతలు వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రాహ్మణులను కలుపుకుని పోరాడిన వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నారని మందుల సామిరి తెలిపారు. పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు, ఏనాటి నుంచి నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వాళ్ళు, నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరు ఏమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా. నేను కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం బడ్జెట్ ఆమోదం కోసం మాత్రమే సభను నడపాలని చూస్తోందని విమర్శించారు. పేదల సమస్యలు, ప్రజల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా స్పష్టమైన విషయాలు కనిపించలేదని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. రైతు బంధు అంశంలో మరి అనేకమైన రైతు సమస్యలతో పాటు, విద్యార్థుల సమస్యలతో పాటు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిల విషయంలో కానీ, ఎంప్లాయీస్కి రావాల్సిన డిఎల్ విషయంలో కానీ, మరి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో కానీ, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి మరి హామీల విషయంలో కానీ, 6 గ్యారంటీల విషయంలో కానీ, 420 హామీల విషయంలో డిస్కస్ చేసే అవకాశం లేకుండా ఈ బడ్జెట్ సెషన్స్ని
కుదించేటువంటి ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవం. ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఈరోజు కేవలం ఈ 6-7 రోజుల బడ్జెట్ సెషన్స్లో మరి డిస్కషన్స్కి అవకాశం లేకుండా ఇదే బడ్జెట్ సెషన్లో మళ్ళీ ఈ కార్పొరేషన్ డీలిమిటేషన్ విషయంలో, పంచాయతీరాజ్ విషయంలో, హైడ్రా విషయంలో కూడా డిస్కషన్ తీసుకొచ్చి మరి పద్దుల డిస్కషన్ని కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, ఒకవేళ అప్రాప్రియేషన్ బిల్ 30 తారీఖు పెట్టిన తర్వాత కూడా ఇంకా ప్రజా సమస్యల మీద డిస్కషన్ చేయడానికి కనీసం 20 రోజులు, ఏప్రిల్ నెలలో 20 రోజుల అసెంబ్లీ సెషన్స్ని నడపాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. కానీ ఆ విషయంలో మరి ఎలాంటి రిప్లై కూడా ఎల్ఏ మినిస్టర్ దగ్గర నుంచి కానీ స్పీకర్ గారి దగ్గర నుంచి కూడా రాకపోవడం బాధాకరం. గవర్నర్ తో అబద్దాలతో కూడిన ప్రసంగం చేయించారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావన లేదన్నారు. స్కీమ్ల గురించి కూడా కాకుండా స్కామ్ల గురించి మాత్రమే మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలకు నిజమైన పరిస్థితులు తెలియజేయకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా స్కీముల గురించి ఎక్కడ కూడా లేదు. స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. బీఆర్ఎస్ నేతలకు గవర్నర్ చట్టం పట్ల గౌరవం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గవర్నర్ ను అవమానించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలకు ప్రతీకగా మారిందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో 5 ఇప్పటికే అమలవుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. గ్యారంటీలు అమలై ప్రజలలోకి వెళ్తున్నా వారి కంటికి కనిపించడం లేదంటే ఏమనాలని అంటున్నా. మోసానికి మారు పేరు ఇప్పటి ప్రభుత్వం కాదు మిత్రమా, మోసానికి మారు పేరు ఆనాటి మీ ప్రభుత్వం. మీ 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో ఇవ్వని, ఆ రోజు 10 రేషన్ కార్డు కూడా ఇవ్వని, ఆ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వని, ఆ రోజు ఇచ్చిన మాటలన్నీ కూడా ఈరోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయని, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వని మీ ప్రభుత్వం మోసానికి నాంది, మోసానికి మారుపేరు ఉంది. కాబట్టి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ అన్న సీఎం. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న రేవంత్. అమరజీవి త్యాగాన్ని ప్రతి ఆంధ్రుడు గుర్తుపెట్టుకోవాలన్న పవన్. జల్ జీవన్ మిషన్ కు అమరజీవి జలధార పేరు. రాష్ట్ర అభివృద్ధికి మహనీయుల త్యాగం స్ఫూర్తి. యువత త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. పోలవరం నల్లమల సాగర్ పై ఎందుకు మాట్లాడలేదన్న హరీష్ రావు. తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో నీటి అంశం లేదని విమర్శ. కృష్ణా గోదావరి నీటి హక్కులపై స్పష్టత ఇవ్వాలన్న హరీష్. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వం స్పందించలేదన్న హరీష్. వైఎస్ సునీతపై సంచలన ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి. దస్తగిరికి మద్దతిస్తున్నారని ఆరోపణలు. హత్య కేసులో కీలక డాక్యుమెంట్లపై ప్రశ్నించిన ఎంపీ. కేసులో అనేక అనుమానాలున్నాయన్న అవినాష్ రెడ్డి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 20 రోజులు జరపాలన్న డిమాండ్. ప్రజల సమస్యలపై సభలో చర్చ జరగాలన్న మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్ ఆమోదానికే సభ నడపొద్దన్న ఎమ్మెల్యే. గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్న. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.